హలో ఎవ్రీవన్. నా పేరు శ్రీ విష్ణు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు నేను ఈ వీడియోలో ఆహ్, లీడ్ కోడ్ 401 బైనరీ వాచ్ అనే ప్రాబ్లమ్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఈ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంట్యూషన్ చెప్తాను. అండ్ తర్వాత కోడ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా చేస్తాను. ఆహ్, మనం బోత్ జావా అండ్ సి ప్లస్ ప్లస్‌లో ఆహ్, ఈ క్వెషన్‌ని సాల్వ్ చేద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం. A binary watch has 4 LEDs on the top of the uh, represent the hours 0 to 11 and 6 LEDs on the bottom to represent the minutes 0 to 59. అంటే ఒక బైనరీ వాచ్ ఉంది. ఆ వాచ్‌లో హవర్స్ అండ్ మినిట్స్ 2 రిప్రజెంట్ చేయబడతాయి. హవర్స్‌లో 8, 4, 2, 1 అని చెప్పి కొన్ని నంబర్స్ ఉంటాయి. ఇవి ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటే హవర్స్‌ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ మినిట్స్‌లో 32, 16, 8, 4, 2, 1 అని చెప్పి నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటే మినిట్స్‌ని రిప్రజెంట్ చేస్తాయి. ఈచ్ ఎల్‌ఈడీ రిప్రజెంట్స్ ఏ 0 ఆర్ 1 విచ్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆన్ ద రైట్. అంటే ఏంటంటే ఈ ఉన్న హవర్స్‌లో ఆహ్ లైక్ ఇట్ విల్ షో ద 0 ఆర్ 1 అంట. అంటే ఏంటంటే ఇప్పుడు 4 ఆన్ అయ్యి ఉంది కదా! ఆన్ అయ్యి ఉంటే మీనింగ్ ఏంటంటే ఇది 1 అని. అంటే ఈ హవర్స్ మొత్తం ఏమవుతదంటే 0, 1, 0, 0 అవుతది. ఇక్కడ చూడండి 32, 16, 2, 1 ఆన్ అయ్యి ఉంది. అంటే ఎన్ని మినిట్స్ అంటే 1, 1, 0, 0, 1, 1 బైనరీలో అన్నమాట. దాన్ని కన్వర్ట్ చేస్తే యాక్చువల్ వాల్యూ వస్తది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? యాక్చువల్లీ ఈ ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అంటే uh, given an integer turned on which represents the number of LEDs that are currently on. Ignore the PM. Return all possible times the watch could represent. You may return the answer in any order. అంటే ఏంటంటే టర్న్డ్ ఆన్ అని చెప్పి ఒక ఇంటిజర్ ఇస్తాడంట. ఆ నంబరు ఆ టర్న్డ్ ఆన్ అనే క్యారెక్టర్ ఆ ఇంటిజర్ ఏం రిప్రజెంట్ చేస్తది అంటే ఏ ఎన్ని నంబర్ ఆఫ్ ఎల్‌ఈడీస్ ఆన్ అయ్యి ఉన్నాయి కరెంట్‌గా అని చెప్పి చూపిస్తది. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఏం రిటర్న్ చేయాలి అంటే ఆల్ పాసిబుల్ టైమ్స్ ద వాచ్ కుడ్ రిప్రజెంట్. అంటే ఆ నంబర్‌ని బేస్ చేసుకొని ద పాసిబుల్ టైమింగ్స్ ఏంటి అన్నది మనం రిటర్న్ చేయాలన్నమాట. సో, ఎలా రిటర్న్ చేయాలి? ద హవర్ మస్ట్ కంటైన్ ఎ లీడింగ్ 0. ద హవర్ మస్ట్ నాట్ కంటైన్ ఎ లీడింగ్ 0. హవర్‌కి 0 ఉండకూడదంట. అంటే ఇప్పుడు సపోజ్ 0, 1 ఉంది. సో, అలా రిటర్న్ చేయకూడదు. హవర్స్‌లో ఉన్నప్పుడు 0 తీసేయాలి. 1, 0, 0. సో, ఇది రిటర్న్ చేయాలి. అండ్ ఏ మినిట్ మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 2 డిజిట్స్ అండ్ మే కంటైన్ ఎ లీడింగ్ 0. అదే మినిట్స్ రిప్రజెంటేషన్ అయితే 2 డిజిట్స్ ఉండాలంట. అండ్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ లీడింగ్ 0. అంటే మినిట్స్‌కి ఇలా కాకుండా మినిట్స్‌లో 0, 2 ఇలా రిటర్న్ చేయాలంట. సో, ఎగ్జాంపుల్ ఇచ్చాడు. క్లియర్‌గా చూద్దాం. బైనరీ వాచ్. ఆహ్, టాప్ రోలో 4 ఎల్‌ఈడీస్ ఉంటాయి. రిప్రజెంట్స్ 0 నుంచి 11 హవర్స్ వరకు రిప్రజెంట్ చేస్తాయి. బాటమ్ రోలో 6 ఎల్‌ఈడీస్ ఉంటాయి. మినిట్స్‌ని రిప్రజెంట్ చేస్తాయి 0-59. ఈచ్ ఎల్‌ఈడీ ఈస్ ఎయిదర్ 1 ఆర్ 0 విచ్ ఈస్ ఎయిదర్ ఆన్ ఆర్ ఆఫ్. సో, ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ 0, 1, 0, 0 విచ్ మీన్స్ 4 బైనరీలో 4ని 0, 1, 0, 0 కింద రిప్రజెంట్ చేస్తారు. అండ్ మినిట్స్‌ని 1, 1, 0, 0, 1, 1. 1, 1, 0, 0, 1, 1 విచ్ మీన్స్ అన్నీ కలిపితే ఏంటి 51. అంటే 32 + 16 + 2 + 1 కలిపితే 51 అనమాట. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి హవర్స్‌లో 4 ఉంది. మినిట్స్‌లో 51 ఉంది. సో, టోటల్ 451 టైమ్ అనమాట. సో, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇన్‌పుట్ ఆడు 1 ఇస్తాడు కదా! అంటే ఎన్ని నంబర్ ఆఫ్ లైట్స్ ఆన్ అయ్యి ఉన్నాయి అని చెప్పిస్తాడు. ఎగ్జాంపుల్ 1లో 1 ఒకటి ఇచ్చాడు. 1 ఇస్తే ఏంటి? ఇక్కడ ఎయిదర్ ఆహ్, ఏ లైట్ అయినా ఆన్ అయ్యి ఉండొచ్చు. 1 లైట్ ఆన్ అయ్యి ఉందంట. 1 లైట్ ఆన్ అయ్యి ఉన్నప్పుడు ద పాసిబుల్ ఔట్‌కమ్స్ ఏంటి అని అడుగుతున్నాడు.
1 లైట్ ఆన్ అయ్యి ఉండడం అంటే ఇక్కడ 1 అయినా ఆన్ అయ్యి ఉండొచ్చు, 2 అయినా ఆన్ అయ్యి ఉండొచ్చు, 4 అయినా ఆన్ అయ్యి ఉండొచ్చు, 8 అయినా ఆన్ అయ్యి ఉండొచ్చు. ఆర్ మినిట్స్‌లో కూడా 1 అయినా ఆన్ అయ్యి ఉండొచ్చు, 2 అయినా ఆన్ అయ్యి ఉండొచ్చు, 4, 8, 16, 32 వీటిలో ఏదైనా ఆన్ అయ్యి ఉండొచ్చు. సో, అలా ఆన్ అయ్యి ఉంటే దాని ఔట్‌కమ్ ఏంటి అని అడుగుతున్నాడు. ద ఇన్‌పుట్ ఆహ్, 1 మైట్ బి ద బిట్ ఆఫ్ 1, 2, 4, 8, 16, 32 ఇన్ మినిట్స్ ఆర్ 1, 2, 4, 8 ఇన్ హవర్స్. వీటిల్లో ఏదైనా ఆన్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ది ఆన్సర్ ఏమవుతదంటే 1 మినిట్ అయ్యుంటదో, 2 మినిట్ అయ్యుండొచ్చు, 4 మినిట్ అయ్యుండొచ్చు, 8 మినిట్ అయ్యుండొచ్చు. 16 మినిట్ టైమ్స్ 32 మినిట్స్ అయ్యుండొచ్చు. ఆర్ హవర్స్‌లో కూడా 1 అయ్యుండొచ్చు, 2, 4, 8 వీటిలో ఏదైనా అయ్యుండొచ్చు. సో, అందుకని ద పాసిబుల్ ఔట్‌కమ్స్ ఇవన్నీ పాసిబుల్ ఔట్‌కమ్స్ కాబట్టి ఇవన్నీ కూడా రిటర్న్ అవుతాయి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్‌లో ఇన్‌పుట్ 9 ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ కేస్. ఇది చూడండి ఇన్‌పుట్ 9 ఇచ్చాడు. ద టోటల్ బిట్స్ ఆర్ 9. సో, దే మైట్ బి ఆహ్, వీటిల్లో ఇప్పుడు 9 ఆన్ అయ్యి ఉన్నాయంట. అంటే ఆ 9 ఈ 4 ప్లస్ కిందున్న ఒక 5 ఏవైనా అయ్యుండొచ్చు. లేదంటే దీంట్లో 3 కిందున్న 6 ఈటిలో ఏవైనా ఆన్ అయ్యి ఉండొచ్చనమాట. కానీ ఇక్కడ చూసుకుంటే 8, 4, 2, 1 ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తది? 8, 4 12, 12, 14, 15, 15 వస్తుంది. కానీ మన మాక్సిమం లిమిట్ ఎంత? 12 కదా! సో, మొత్తం 4 ఆన్ అయ్యి ఉండవు. ఎయిదర్ 4-1 అయినా ఆన్ అయ్యి ఉంటది. 8-4 అయినా ఆన్ అయ్యి ఉంటది. లేదంటే 8-1 అయినా ఆన్ అయ్యి ఉంటది. ఏవైనా ఆన్ అయ్యి ఉండొచ్చు. సో, ఇక్కడ కూడా అంతే. సో, ఇవన్నీ కలిపితే అరౌండ్ 64 సంథింగ్ వస్తది. సో, ఈటిలో అన్నీ ఆన్ అయ్యి ఉండవు. ఈటిలో ఏవో కొన్ని ఆన్ అయ్యి ఉంటాయి. సో, కాబట్టి ఏవి ఆన్ అయ్యి ఉన్నాయో మనకు తెలీదు. సో, మనం ఏం చేస్తామంటే ఎవ్రీ నంబర్‌కి ఎవ్రీ పాసిబుల్ ఔట్‌కమ్‌కి ఐటరేషన్ చేసుకుంటూ ఉంటామనమాట. అంటే లైక్ మనకి హవర్స్ 0-11 ఉన్నాయి కదా! అండ్ మినిట్స్ 0-59 ఉన్నాయి. సో, కాబట్టి ఎవ్రీ హవర్‌కి అంటే 0థ్ హవర్‌లో మినిట్స్ 0-59 చెక్ చేస్తాం. 1థ్ హవర్‌లో మళ్ళీ 0-59 వరకు చెక్ చేస్తాం. సో, అలా మొత్తం 12 హవర్స్‌కి 0-15 వరకు మొత్తం అనేది చెక్ చేస్తామనమాట. అప్పుడు ఆ నంబర్ గనక ఇచ్చిన నంబర్‌కి ఈక్వల్ అయింది అనుకోండి అప్పుడు రిటర్న్ చేస్తాం. కానీ ఇక్కడ యాక్చువల్లీ చెక్ చేస్తే అలా ఏం రావట్లేదన్నమాట. సో, దేర్ నాట్ మైట్ బి ఎ ఛాన్స్ అసలు. ఇవన్నీ యాడ్ చేస్తుంటే. సో, అందుకని ఒక ఎంప్టీ అరేని రిటర్న్ చేసామన్నమాట. సో, దీనికి కోడ్ ఏమవుతది అంటే జస్ట్ సింపుల్‌గా మొత్తం అన్ని ఐటరేషన్స్ చేసి ఏ ఏ ఐటరేషన్‌లో అయితే ఆ ఆన్సర్ వస్తుందో ఆ ఐటరేషన్‌కి సంబంధించిన వాల్యూని మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం రిజల్ట్ అరేలో. సో, ఇప్పుడు ఒకసారి కోడ్ చేసి చూద్దాం. ఇది వర్క్ అవుతుందో లేదో అని. లైక్ ఆహ్, ఫస్ట్ మనం ఒక లిస్ట్ తీసుకుందాం. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. ఎందుకంటే అక్కడ ఆడు స్ట్రింగ్ రిటర్న్ చేసాడు కదా! చూడండి ఇవన్నీ స్ట్రింగ్స్. సో, అందుకని మనం స్ట్రింగ్ తీసుకుంటున్నాం. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. రిజల్ట్ లిస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎవ్రీ హవర్‌ని ఎవ్రీ మినిట్‌కి ఐటరేట్ చేస్తూ ఉండాలి. ఫర్ ఇంట్ h ఈజ్ ఈక్వల్ టు 0 h ఈజ్ లెస్ థాన్ 12 0-11 కదా! అందుకని. సారీ h ప్లస్ ప్లస్ అండ్ ఎవ్రీ హవర్‌లో కూడా ఎవ్రీ మినిట్‌కి ఐటరేట్ చేస్తూ ఉండాలి. ఇంట్ m ఈజ్ ఈక్వల్ టు 0 m లెస్ థాన్ 59 m ప్లస్ ప్లస్ ఇంట్ బిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ బిట్స్ ఏమవుతది అంటే మనం ప్రతిసారి కూడా సెట్ బిట్‌ని కౌంట్ చేయాలి కదా!
సో సెట్ బిట్‌ని కౌంట్ చేసి అంటే సెట్ బిట్ అంటే ఏంటంటే రైట్ మోస్ట్ బిట్. సో సెట్ బిట్‌ని కౌంట్ చేయాలి అంటే ఇంటీజర్ డాట్ బిట్ కౌంట్ ఆఫ్ h hours the ప్లస్ integer dot set bit sorry bit count of minutes ది. సో ఈ రెండాటిది ఈ ఈ బిట్స్ వాల్యూ కనుక టర్న్డ్ ఆన్ కి సేమ్ అయితే అప్పుడు మనం ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటాం. ఇఫ్ బిట్స్ ఈక్వల్ టు టర్న్డ్ ఆన్ అయితే టర్న్డ్ ఆన్ అయితే రిజల్ట్ డాట్ యాడ్ ఏం యాడ్ చేయాలి స్ట్రింగ్ డాట్ మనం డైరెక్ట్ గా యాడ్ చేయలేం కదా. సో ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ చెప్పాడు, ఆ ఫార్మాట్ లో యాడ్ చేయాలి. సో ఆ ఫార్మాట్ లో రాయడానికి %d ఈస్ టు %0 to d. అంటే ఏంటి అంటే ఇక్కడ ఏవైతే ఉంటుందో ఈ పర్సెంటేజ్ లో అవి తీసేయాలి అండ్ ఈ పర్సెంటేజ్ లో 0 యాడ్ చేయాలి అని. డాట్ హెచ్ సారీ కామా m. సో ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ చేయాలి. రిటర్న్ రిజల్ట్ చూద్దాం. యా ఇట్ పాస్ ఆల్ ద టెస్ట్ కేసెస్. సబ్మిట్ చేద్దాం. ఇట్ ఈస్ సేయింగ్ రాంగ్ ఆన్సర్. వై ఈస్ దేర్ ఎనీ ఎర్రర్ in this? Why it is showing? Let me verify. Sorry. 59 వరకు అంటే 58 వరకునే వెళ్తుంది కదా. సో 60 తీసుకుంటే అప్పుడు 59 వరకు వెళ్తుంది ఐటరేషన్. Let's submit this. Yes, it is accepted 9 milliseconds. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో అర్థమైంది అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.